శనార్థి ప్రజలారా, నేను ఎరికే కదా మీ మల్లేష్ తాతను. అంతరించిపోతున్న కళలను కళాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ మల్లేష్ తాత ముచ్చట్లు. ఇగో ఇవాళ మనతో పాటు ఉన్నాడు ఒక పెద్ద గొప్ప కళాకారుని పట్టుకొని వచ్చిన. ఆయనే ఎవరో కాదు, అనేక పాటలు, జానపదాలు, సినిమా పాటలు, భక్తి పాటలు, 1,600,000 పాటలు వాడిండు. ఓ మన దేశమే కాదు, పొరుగు దేశాలలో పోయి కూడా వాడిండు. 1 భాష 2 భాషల 4-5 భాషలలో వాడిండు. మరి ఆయన ఎవరో కాదు, మన బడకొండ అనిల్ కుమారు. ఇగో ఇలా మనతో పాటు ఉన్నాడు. నమస్తే. నమస్తే బాబు. బాబు అంత మంచినా శనార్థి? అంత మంచిదే. ఇప్పుడు మన వడకొండ అనిల్ కుమారు మరి ఆయన చరిత్ర పైన పరిచయం చేసుకునే ముందు ఒక పల్లె పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే బాబు, పల్లె పాట మంచి పాట కోరినాం. ఎందుకంటే పల్లె సంస్కృతి సాంప్రదాయాల్లో మిత్రుడు మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి పాట. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం. జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం. జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం. పల్లెకే పొలిమేర భూముల్లో పత్తికాయ పెద్ద మనిషైతే మెత్తని వేళ్లతో ముద్దాడుతూ పత్తేరే సెల్లెల వందనం. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం. జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం. మక్క కంకి సీర గట్టుకుంటే పెరడి మధ్యలో మంచె వేసి పిట్ట ముట్టకుండా కావలుండే తమ్ముడా నీకు వందనం. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం. జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం. పూతకొచ్చిన మిరప తోటనేమో తుమ్మెదమను వాడుకుంటదమ్మా. పరువానికొచ్చిన పంటసేలా పైరగాలి గిల్లుతుంటదమ్మా. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం. జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం. చిక్కుడు పాదేమో ఆగలేక ఒళ్ళు బయటేసుకుని అల్లుకొంగ. సెలకల్లో తెచ్చిన తుమ్మ పొరుక పెళ్లి కొడుకై తోడుగుంటదమ్మా. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం. జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం. జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం. ఏం పాట వాడినావు కొడుక, పల్లె మీద భలే గమ్మత్తు పాట వాడినావు బిడ్డ. మరి ఇప్పుడు మన ఊర్లల్లో మన పండుగలు అంతరించిపోతాయి. మునుపెట్లు ఇక్కడ పండుగలు మునుపెట్టి రోజులు కాదు. పండుగల మీద ఏమన్నా పాట వాడినావా కొడుక? బాబు, పండుగలు నువ్వు అన్నట్టు చాలా మంది పల్లెల్లో పండుగలు మర్చిపోతుంది. కొంతమంది చుట్టపు చూపుకి వచ్చి ఏదో పండుగ, ఆకాశ పండుగ ఉన్నది, ఆకాశ పండుగ అప్పాలు చేసుకుని ఎంత కమ్మగా లడ్డూలు, కరియలు, గారెలు, మడుగులు ఇవన్నీ చేసుకుని తినేది. అందరం కుటుంబం అంతా ఒక కలిసి తినేది. ఇప్పుడు అల్సర్లని, రోగాలని, నొప్పులని చెప్పి ఒక మడుగు తింటలేరు, ఒక గ్యార తింటలేరు. అట్లే ఇంకా ఎన్నో పండుగలు. దసరా పండుగ వస్తే ఆ మేరోళ్ళ మిషన్ కాడ వెనకట లైన్ కట్టేది చిన్నప్పుడు, లాగు పాయింట్ కుట్టించుకున్నప్పుడు. అట్లాంటిది ఇప్పుడు పండుగలకు ఇక అన్ని వేరే అయిపోయినాయి. ఆ పండుగలను అన్నయ్య కోదారు శ్రీనివాస్ రాసినటువంటి పాట, నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట మీకోసం, మన ఛానల్ కోసం. పల్లెల్లో పండుగలు ఎంత ముద్దుగుండో, ఎంత గమ్మతుండో, యాదికొస్తేనే మనసు ఊగినట్టు ఉండో, పొంగినట్టు ఉండో. పల్లెల్లో పండుగలు ఎంత ముద్దుగుండో, ఎంత గమ్మతుండో, యాదికొస్తేనే మనసు ఊగినట్టు ఉండో, పొంగినట్టు ఉండో. మగ కార్తీజొచ్చంగా ఈగతో మకాలమని ఇళ్లను ఇడుపూలన్నీ పెండతోటి శుద్ధి గలికి, ఎర్రమన్ను పూతబూసి సుద్దా పట్టీలు దించి కంచుడు బొట్టను పెట్టి సిత్తాల ముగ్గులేసి, పడమటి మర్రి కింద మైసమ్మ మారమ్మ మాంకాళి పోషమ్మ గుళ్ళకు సున్నాలేసి,
ఆహా కోరుకున్న మొక్కులకు కోళ్లను యాటలు కోస్తే కళ్ళు గురుగు శాఖలల్లా అమ్మవారి కారబోసి పసుపు కుంకుమ బొట్లు పచ్చని ఆపారిల్లలు కంచుట్లో దీపాలు దివ్య కాంతులను జిమ్మగా ఆహా బోనాలు ఎల్లంగా చూడముచ్చటుండో చూసి మురుసుకుండో జమిడీకా బొగ్గుడోలు డప్పు దరువు ఆటో శివసత్తుల మోతో పల్లెల్లో పండుగలు ఎంత గమ్మతుండో ఎంత ముద్దుగుండో యాదికొస్తేనే మనసు ఊగినట్టు ఉండో పొంగినట్టు ఉండో శ్రావణ మాసం వస్తే సాగు జోరు వ్యవసాయం పైరు పంటలన్నీ పూత కాకలతో వర్ధిల్లు అడివంతాకులేసి పచ్చగా పసిరిల్లుతుండు వనదేవతకు బోనం వండి ఆరబొట్టంగా ఊరంతా ఇళ్ళ నిడిసి వనవాసం పోతుంటే చెట్టు కింద పొయ్యి పెట్టి చీయలకు రండుకొని అరే పోగటి జాము కళ్ళు పటువడంత తెచ్చుకొని వండిన యాట కూర దొప్పలల్ల గట్టుకొని ఓరెగాళ్ళు పొట్టేగాళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళంతా బంతులల్ల కూసోని వన భోజనాలు చేసి అరే చీకటి పడుతుంటే జాడు చిందులేసి ఆటో చింత కింది పాటో రూపులల్ల పడుసొల్లు మాటేసిన ఆటో మనసు కలిసే పాటో పల్లెల్లో పండుగలు ఎంత ముద్దుగుండో ఎంత గమ్మతుండో యాదికొస్తేనే మనసు ఊగినట్టు ఉండో పొంగినట్టు ఉండో కాముని పుణ్యం వస్తే కోలల సప్పుల్లతోని పొద్దుగూకితే చాలు వాడలన్నీ దద్దరిల్లు ఆహా తుమ్మ సంద కోలలతో పోరగాళ్ళ కోలాటం గాదిరి పాటలు వాడితే మెచ్చి బిచ్చమేసేది అరే సప్పట్ల పాటలల్ల బతుకు బాధలన్నీ అల్లి ఇల్లు తిరిగి పాడే ఆడపిల్లల గుంపులు కాముణ్ణి తగులబెట్టి కంది గుడాలు బుక్కి మోదుగు పువ్వుల గుత్తులు తెంపుకొచ్చి దంచేది అరే హోలీ పండుగ నాడు వనవాసం యాది మరిచి కాముని కళ్ళు చెప్పని మురికి హోలీ కుప్పేది అరే పల్లెంత రంగులతో అలికినట్టు ఉండో అద్దినట్టు ఉండో లాలి ముద్దుల కాముడాని ఊరు ఆడినట్టు మురకలేసినట్టు పల్లెల్లో పండుగలు ఎంత ముద్దుగుండో ఎంత గమ్మతుండో యాదికొస్తేనే మనసు ఊగినట్టు ఉండో పొంగినట్టు ఉండో బా కొడుక పండుగలు పబ్బాల మీద ఏం పాటలు ఆయన బిడ్డ నాడెట్లుండే పండుగలు నేడెట్లున్నాయి కొడుక ఈ రోజులలో పండుగలు ఇట్లున్నాయంటే మీ అడుగుడి జానపద కళాకారులు ఈ పాటలు ఏవైతే ఇంత పండుగలు బతుకున్నాయి కొడుక. అవును బాబా భలే గుర్తు చేసినావు బిడ్డ, సంబరం అనిపించింది నాకు. పాత రోజులు మా వెనకటి రోజులు ఆదికొచ్చినాయి కొడుక నువ్వు వాడే పాటకు. కరెక్టే బాబు. అది మరి ఇప్పుడు ఈ వడగొల్ల అనిల్ కుమార్ అనే వ్యక్తికి పాట పాడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది బిడ్డ? అంటే మునుపు మీ ఇంట్లో ఎవరైనా నుండేనా? అప్పుడు మా వెనకట మా బాబు వాడేదట, నాకు తెలియదు కానీ ఇది గణపతుల కాడ ఏదైనా జాతరల కాడ వాడేదట. నేను వినలేదు కానీ అందరు చెప్పేది. అట్లనే వచ్చింది. ఒకటి స్కూల్లో కూడా అప్పుడు పాటల పోటీలు బాగా ఆటల పోటీలు పాటల పోటీలు. ఇప్పుడు అంటే అంత చదువు మీద పడ్డారు పిల్లలు, ఆటలు పాటలు తక్కువ అయిపోయినాయి. అప్పుడంతా లేవు కానీ అప్పుడు స్కూల్లో పాడతా అంటే వేరేటోళ్ళు వాడతా అంటే విని హిందీ సార్ ఒక ఆయన ఉండే, రామన్ సార్ అని టీచరు, మా వెంకన్న బాబాయ్ అని టీచరు. వీళ్ళు నీ గొంతు బాగున్నదంటే ఇప్పుడు సారంగపాణి గారు, శంకరన్న గారు బాగా వాడేది వరంగల్. వాళ్ళు మనకు ఆదర్శం. వాళ్ళు వాడిన పాట పాడిన ఏదంటే వందనం వందనం భారత జననీ వందనం వందనం అమృత వాహిని వందనం వందనం భారత జననీ వందనం వందనం అమృత వాహిని ధన్యము మా జన్మం నిన్ను తలవగానే నిన్ను పిలవగానే నిన్ను కొలవగానే. ఈ పాట స్టార్టింగ్ పాడేది. దాని తర్వాత పాడతా అంటే అప్పుడు కార్గిల్ వార్ జరిగినప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ పాట. దానికంటే ముందు కాలేజీలో చదువుకున్నప్పుడు ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకంలో పనులు చేసుకుంటున్నప్పుడు మనోహర్ సార్ గారని ఆయన ఒక పాట నేల నాదిరా ఈ దేశం నాదిరా అని దేశం కోసం పాడిపించింది. క్యాసెట్ లో మాత్రం ఇది ఫస్ట్ బార్డర్ లో సైనికుడా. ఇప్పుడు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు నగారి కళా బృందం అని మాది ఒక సంస్థ ఉండే. అప్పుడు ఈ జానపద కళాకారులం ఒక 5-6 కూడా కలిసి నిర్నాళ్ళ కిషోరు, దండపల్లి శ్రీనివాసు, తెల్లం మురళిమ సారు, చిన్న పిట్టల శ్రీనివాసు, తొల్లేటి రాజన్న,
వేమగంటి ప్రసాద్, దండపల్లి సీని, ఇట్లా ఒక 7-8 మంది డబ్బరాజు అంత బ్యాచ్ మీది బ్యాచ్ అంతా కలిసి నగారి కళాబృందం అని పెట్టినాం. పెట్టి ఎక్కడైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ గణపతుల కాడ కావచ్చు, ఇంకెక్కడైనా జాతరలల్లా అక్కడిక్కడ ప్రోగ్రామ్ బాగా చేసేది. అప్పుడు భోగం సుమంత్ అని తేలు విజయ వాళ్ళ భర్త, ఆయనే ఈ యొక్క పాట ఈ నగారే మోగిందని క్యాసెట్ తీసినాం. అప్పటి నుంచి ఈ పాటలు పాడడం, క్యాసెట్ లో ఫస్ట్ పాట అది. ఫస్ట్ కార్గిల్ యుద్ధం జరుగుడు ఈ పాట హిట్ అవుడు. నాకు కూడా బాగా చాలా మంది అప్పుడు మళ్ళా సందర్భానుసారం అప్పటికి జానపదాలు ఉండే గానీ ఇట్లాంటి సామాజిక గీతాలు తక్కువ ఉండే. ఈ నగారం మోగింది క్యాసెట్ తో అప్పుడు ఏంటంటే అలా వరకట్నం పాట, ఈ కార్గిల్ పాట, అన్ని గుడంబ గురించి ఇట్లా అన్ని సబ్జెక్ట్ పాటలు ఉండేసరికి క్యాసెట్ హిట్ అయింది. అప్పుడు బాగా పేరు వచ్చింది. ఆ పాట మన ఛానల్ కోసం ఒక్కసారి వాడుకోరుక తప్పకుండా. నిర్నాల కిషోర్ గారు రాసిన పాట. బార్డర్లో సైనికుడా, భారత్ కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. బార్డర్లో సైనికుడా, భారత్ రక్షకుడా, బార్డర్లో సైనికుడా, భారత్ రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో. కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే. జై జవాను జై కిసాను నీకు సలాంలే. కొడుక ఏం పాట వాడినవు బిడ్డ దేశం మీద. అప్పుడు వెనకడ దేశం అంతా తిరిగింది కాదు కొడుక ఈ పాట. అవునవును. అప్పుడు అనిల్ కుమార్ అంటే ఆ కాలాడినే ఎరకైతే అందరికి. ఒక్క పాట 2 పాట బిడ్డ ఏం పాటలు దేశం కోసం వాడుతీవి, భక్తి మీద వాడుతీవి, జానపదాలు వాడుతీవి, ఏం పాటలు కొడుక అని. అంటే జానపదాలల్లా ఏది నీకు బాగా ఇష్టమైన పాట కొడుక, అంటే నీకు పేరు వచ్చిన పాట? ఈ పాట అనిల్ కుమార్ వాడితేనే భలే ఉంటది, మంచిగా ఉంటది అని జనాలు అనుకునే పాట ఒక్కటి ఓనియకపోతే కొడుక. అవధూర్తి లక్ష్మణ్ అన్న రాసిన పాట గల్గల్ సప్పుల్ల మంజుల మనసు పడిన నెంబర్ 1 పాట కాదు కొడుక. ఆ కాలాన మోగిందని అప్పుడు ఏ కాశెట్ల మీద చూసినా నీ బొమ్మే కాదు కొడుక. అనిల్ కుమార్ అంటే అప్పుడే అందరికి ఎరక. ఆ పాట మీకోసం అవధూర్తి లక్ష్మణ్ గారు రాసినటువంటి పాట, నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట. గల్గల్ సప్పుల్ల గాజులు దస్తానే, అర రంగు రంగుల రైకలు దస్తానే. గల్గల్ సప్పుల్ల గాజులు దస్తానే, రంగు రంగుల రైకలు దస్తానే. అర గాజులేసుకోయే పిల్ల మోదులన్నీ తీరా, ఓ మంజులా మనసు పడితినే నీ మీద, మరదాలా నీ వేద బావనునే గాదా. గల్గల్ సప్పుల్ల గాజులు దస్తానే, రంగు రంగుల రైకలు దస్తానే. గాజులేసుకోయే పిల్ల మోదులన్నీ తీరా, మంజులా మనసు పడితినే నీ మీద, మరదాలా నీ వేద బావనునే గాదా. అరగుండీల రైక దొడికి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే, సన్నని నడుము దానా నిన్నిడిసి బతకనే జానా. బొంగరాల కురులు బంగారు కొచ్చు జడలు, మంజులా మనసు పడితినే నీ మీద, మరదాలా నీ వేద బావనునే గాదా. గల్గల్ సప్పుల్ల గాజులు దస్తానే, రంగు రంగుల రైకలు దస్తానే. గాజులేసుకోయే పిల్ల మోదులన్నీ తీరా, మంజులా మనసు పడితినే నీ మీద, మరదాలా నీ వేద బావనునే గాదా. ఏం పాట కొడుక, భలే పాట వాడినే ఉన్నా. ఊపు వచ్చిందా బాబు? ఊపు కాదు బిడ్డ, ముసలితనానికి లేచి ఎగురితే మంచిగా రౌతం అని తిరుగుతుంది కాదు కొడుక. ఏ పాట ఇది, భలే పాట వాడినవు బిడ్డ. మరి అనిల్ కుమార్ ఊరెక్కడ, పల్లె ఎక్కడ, పిల్లగాళ్ళు ఎంత మంది, కథ ఏంది, ఎవరి మీద ఒకసారి చెప్పకపోతే కొడుక. చెప్తా బాపు. మాది హుజరాబాద్. మా నాన్న వచ్చి ఆర్టిస్ట్ లా
ఏడీసీగా చేసి రిటైర్మెంట్ అయిండు, జరిగిపోయిండు. మా భార్య పేరు శ్రీలత, నాకు ఇద్దరు కొడుకు బిడ్డ. బిడ్డ మనవడు మనవరాలు. మనవడు మనవరాలు. పెద్దోళ్ళేనా? పెద్దోళ్ళే, డిగ్రీ చేస్తారు ఇద్దరు. బీటెక్ బాబు 3rd ఇయర్, పాప ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది. మరి వాళ్ళకన్నా పాటలు అభినయ కొడుక పాడతారు అప్పుడప్పుడు పాటలు? కొడుకు లైట్ గా వాడతాడు, కాకపోతే చిన్న చిన్నగా వాళ్ళంతటా వాళ్ళకే రావాలి, మనం రుద్దద్దు దాని మీద. మరి చదివేనా ఏమైనా పాటలు ఇక్కడి దిక్కు ఏమైనా పట్టుకొస్తావా? దెబ్బన పట్టుకొస్తా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది తప్పకుండా పట్టుకొస్తావు. మా గురువు వచ్చి మురళీమద్ గారు. నాకు ఎందుకంటే పాటలలో బాగా పేరు తెచ్చిన పాటలు తెగిపడ్డా నింగి సుక్కలం, వద్దంటే ఏములాడ పోతాను అంటవే, ఎందిరవురి బామ్మరిది, ఇలా అన్ని పాటలు నాకు నేర్పిన గురువు మురళీమద్ గారు. చొల్లేటి రాజన్న నగార బృందం పెట్టినప్పుడు ఆయన, పిట్టల శ్రీనివాసు, మనోహర్ చారి గారు కాలేజీలో, మా టీం కంతా కూడా రాజన్న ఉండి, మా డోలక్ ప్లేయర్ సతీష్, సురేష్, శ్రీధరు, వీళ్ళందరూ డబ్బరాజు, వీళ్ళందరూ మంచిగా కలిసి కట్టి ఉండి అప్పుడు బాగా కష్టపడితే ఇప్పుడు కొత్త పేరు వచ్చిందని అనుకుంటా. కొత్త బిడ్డ నాకు అంతే బిడ్డ. నువ్వు తెలంగాణ తెరికి తెలియని వాళ్ళు ఉన్నారా కొడుక? ఈ మన రాష్ట్రమేనా? ఇక్కడ కాదు అక్కడ కాదు, ఇక్కడికో దేశాలు కానీ దేశాలకు పోయి పాడొచ్చినావు కాదు బిడ్డ. భలే పేరు. అనిల్ కుమార్ అంటే తెలియని వాళ్ళు లేరు కొడుక. నీ పాట పాడితే ఎంత గమ్మత్ ఉంటది బిడ్డ. ఇది దేవుళ్ళ పేరు మీద కూడా బాగా పాటలు పాడినావు కాదు కొడుక. నువ్వు పొద్దుగాలు ఎత్తే గుళ్ళల్లో నీ ఏం మోగేనప్పుడు ముడుపు. అవునవును, బాగానే రాసినావు కాదు కొడుక. ఒక్కసారి ఆ దేవుళ్ళ పాట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం, అంత జనాలు చూస్తారు అనిల్ కుమార్ అంటే అబ్బో దేవుళ్ళ పాట మా పాడిపిస్తారు, ముసలోడు ఊకునేటోడు కాదు, మా పాడిపిస్తాడు అనిల్ తోటి దేవుళ్ళ పాటలని జనాలు అంతా చూస్తారు కొడుక. తప్పకుండా ఆ పాట నాది చేయకపోతే బిడ్డ. తప్పకుండా బాపు, దేవుళ్ళ పాటలే నాకు బాగా పేరు తెచ్చిన పాటలు. అన్ని దేవుళ్ళ ఆయన తెలంగాణ ఆంధ్రాలో ఉన్న దేవుళ్ళు, తిరుపతి కాంచి మొదలు పెడితే ఇటు కొండగట్ట అంజన్న, ఎమ్లాడ రాజన్న, అయ్యప్ప, షిరిడి సాయిబాబా, అక్కమాంబ, ముక్కమాంబ, విజయవాడ కనకదుర్గ, ఆ దేవుళ్ళల్లా నాకు బాగా పేరు తెచ్చిన పాట జడల రమేష్ అన్న రాసిండు హనుమాన్ పాట. అమ్మ నేను పోతున్నా పెద్ద పాట కాదు కొడుక. అప్పట్లో ఇప్పటి కూడా గుళ్ళలు వేస్తారు, ఆ పాట నీ కోసం మన ప్రేక్షకులందరి కోసం పాడతా. థ్యాంక్ యూ రమేష్ అన్న, మంచి పాట ఇచ్చింది. ఇప్పటికీ నాకు 20 ఏళ్ళ అదే పాట ఇంకడికి పాడుతున్నా. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు రమేష్ అన్నకు. అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు తేవడానికి, అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు తేవడానికి, రంది పెట్టుకున్నడమ్మా నా రాముడు, నేను దట్టుకోను అంజనమ్మా ఈ బాధను. అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు దేవడానికి, అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు దేవడానికి. ఏది ఏమైనా సావైన బతుకైనా నా రామయ్య తండ్రి కోసం, 7-14 సముద్రాలైన దాటి ఆ లంకనంత గాలించి, నా తల్లి సీతమ్మ జాడలు తెస్తానమ్మా. నా కన్న తల్లి అంజనమ్మా, నేను పోతనే తల్లి లంకలోనికి, నా తల్లి సీత జాడ దేవడానికి, రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు, నేను దట్టుకోను అంజనమ్మా ఈ బాధను. అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు దేవడానికి. ప్రాణాలు అయినా గాని పర్వాలేదు తండ్రి, నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి, రాక్షసులెదురైనా రక్కుకుంటా పోతా, చెడగొట్టు రక్కసుల చెట్లతోనే కొడుతా. దొంగరబాను నీ పతాలు నరికి వస్తా, సకాని లంకనంతా తుక్కు తుక్కు చేస్తా, కష్టాలెన్నెదురైనా కన్నా తల్లి సీత, ఏడాగున్నా గాని జాడా నేను తెస్తా. నీ కళ్ళ నీళ్లు చూడలేను రమయ్యా, నా గుండె చెరువులాయ తండ్రి రామయ్యా. అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు దేవడానికి, అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు దేవడానికి. కొడుక దేవుళ్ళ పాట ఏముంటది బిడ్డ, నువ్వు 30 మందిని లేపుతారు ఈ పాటతోటి. ఇప్పటి కూడా మా ఊళ్ళో నీదే పాట అవుతుంది కాదు బిడ్డ, నీ మైకు తోటి మా ఊళ్ళో మైకులు ఎత్తారు ఈ పాట. ఆ పాటతో వెళ్ళేసారు మేము ఇప్పటికి కూడా. అది ఇప్పటి నుంచో ఎన్నెళ్ళ బిడ్డ పాడిన వచ్చి
అది మరి అనిల్ కుమార్ అనే మనిషి తెలంగాణ మనిషి అవు కొడుక 4-5 భాషలలో పాటలు పాడేటట్టు జనం అంతా అనుకుంటారు. అవును బాపు. ఆయన అవు బిడ్డ నాకు భాష రాదు, కాకపోతే వాళ్ళు చెప్తే ఇప్పుడు గల్లు గల్ సప్పుల్లా ఉన్నది తెలుగు కాబట్టి మనం రాసుకున్నాం. అదే హిందీ లంబాడి ఉన్నది, అదే ట్యూన్ లా అదే రాగంలా చెం చెం చెమ్మిక గుగురాలా వచ్చు హతేన హంగిడి బంగడాలా వచ్చు ఇట్లా తెలుగులో రాసుకొని పాడిన. తెలుగు తర్వాత హిందీ सुनो सुनो सारे संसार में मेरा भारत महान है, हिंदू मुस्लिम सिख ईसाई सभी लोग यहाँ समान है. ఇట్లా మన తెలుగులో రాసుకొని పాడు అంతే. అవు కొడుక ఏది మరి ఒక్క పాట ఊడియకపోతే అది వేరే భాషలో వాడినంటే రాసుకొని పాడాలి. హిందీ అయితే కొద్దిగా నాకు గుర్తున్నది, మా గురువు గారు మురళీమర్ గారు రాసినటువంటి పాట మన ప్రేక్షకుల కోసం, మీకోసం, అందరి కోసం. सुनो सुनो सारे संसार में मेरा भारत महान है, हिंदू मुस्लिम सिख ईसाई सभी लोग यहाँ समान है. सुनो सुनो सारे संसार में मेरा भारत महान है, हिंदू मुस्लिम सिख ईसाई सभी लोग यहाँ समान है. वीर जवानों बोलो अपना माता भारत माता, कारगिल के मेरे अमर सैनिकों तुम हो असली नेता. वीर जवानों बोलो अपना माता भारत माता, कारगिल के मेरे अमर सैनिकों तुम हो असली नेता. ये मत भूलो देश के वासी हम सब भाई भाई हो, ये मत भूलो देश के वासी हम सब भाई भाई. हिम्मत ईमान से आगे बढ़ना, इधर न डरना कोई. सुनो सुनो सारे संसार में मेरा भारत महान है, हिंदू मुस्लिम सिख ईसाई सभी लोग यहाँ समान है. भिन्न जाति के विभिन्न लोग का मिलन यहाँ अति सुंदर. ईश्वर अल्लाह नानक क्रिस्त का ये भारत एक मंदिर. भिन्न जाति के विभिन्न लोग का मिलन यहाँ अति सुंदर. ईश्वर अल्लाह नानक क्रिस्त का ये भारत एक मंदिर. जोर जोर से गाएंगे जन गण मन वंदे मातरम, जोर जोर से गाएंगे जन गण मन वंदे मातरम. एक साथ हम बोलेंगे जय बोलो वंदे मातरम, एक साथ हम बोलेंगे जय बोलो वंदे मातरम. जय बोलो वंदे मातरम, जय बोलो वंदे मातरम, जय बोलो वंदे मातरम, जय बोलो वंदे मातरम, जय बोलो वंदे మాతరం. కొడుక ఏం వాడినో కొడుక వాళ్ళు వాడినట్టే పాడినవు కాదు బిడ్డ, ఏం కమతల కొద్ది నేర్చుకున్నావు బిడ్డ. పాట రాసుకొని పాట అంటే కూడా మామూలు ముచ్చట కాదు మరి అది. ఏంది బిడ్డ అది ఎంత గమ్మత్ రాసినావు. అదే మరి ఇక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ కానరాని రాజ్యాలు కాదు కొడుక, దేశం కానీ దేశం పోయి వాడినమాట. ఏంటిది అది మన పెద్ద దేశం అమెరికా, అది ఇంకేంటి మలేషియా, మస్కట్, కానరాని రాజ్యాలు పోయి పాటలు వాడినమాట కదా కొడుక. వాళ్ళే పట్టక పేరు రా మరి ఎట్లా వినమన్నట్టు కొడుక నువ్వు వాడిదాకా. మన పాటలు నచ్చి పిలిస్తే పోయినా, ఒకటి అమెరికాలో అట్లాంటా పోయినా, ఆడ గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఈ భక్తి పాటలు నచ్చి పిలిచిరు. తర్వాత మలేషియాకు దీపావళి సంబరాలకు పోయినా జానపదాలు వాడడానికి. మస్కట్ కో బతుకమ్మ పండుగ పోయినా, బతుకమ్మ పండుగ 2-3 ఆడపిల్లలను పట్టుకుని బతుకమ్మ ఆడిపించేందుకు, అదే విధంగా పాటలు పాడడానికి పోయినా. పాటలు నచ్చి ఆడదాకా పట్టుకపోయారు అంటే చూడు అనిల్ కుమార్ పాట ఎంత గొప్పది, ఏడికెళ్ళి ఏడికి చూడు బిడ్డ. అవును బాబు, అవును బాబు, భలే పాటలు బిడ్డ. ఒక్కసారి అక్కడ ఏమేమి పాటలు వాడినామో ఒక్కసారి వాడకపోతే కొరకు మన ప్రేక్షకుల కొరకు మళ్ళీ అడుగుతారు. ముసలోడు ఏమో దేశం పోయి పాడినాడు మరి ఆ పాటలు మాకి ఇనబెట్టకపోయాయని చెప్పి అడుగుతారు. సరే బాబు, ఒక్కసారి ఆ పాటలు పోనీ బిడ్డ. ఈ పాటలు ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చినాయి. ఆ పాటలు నచ్చి అమెరికాలో అట్లాంటాలా గణపతి ఉత్సవాలకు పోయినా నందనన్న తీసుకుపోయిండు. అదే విధంగా మలేషియాకు దీపావళి సంబరాలకు పోయినా, మస్కట్ కో ఆడపిల్లల బతుకమ్మ పండుగ ఉంటాయి కదా, ఆ పండుగకు 2 ఆడపిల్లలు నేను ముగ్గురం పోయి పాడినాం అక్కడ. ఏది అక్కడ ఒకసారి ఏమేమి పాడినావో పాటలు వినిపించకపోతే కొడుక మళ్ళా ప్రేక్షకులు అంటారు, ఓ అనిల్ కుమార్ దేశం కానీ దేశం పోయి పాడిండట మరి ముసలోడు మాకు వినబెట్టకపోయా ఆ పాటలని నన్ను మళ్ళీ అడుగుతారు. తప్పకుండా ఒక్కసారి అక్కడ ఏమేమి పాటలు వాడినావో పాడిని కొడుక. అన్ని ఒక పల్లవి చరణం పాడి బాబు.
అందరు విన్న పాటలే, మీకు నచ్చిన పాటలే. ఏ ఇంటి కొడిచే బిడ్డ ఏమన్నా మాకేమన్నా ముఖం కొడుతుందా ఆ పాటలతో? ఇంటా చిరబుద్ధి అయితే అది కొడుక పాట అదే పాడతాను. మిత్రుడు వెన్నెల గారు రాసినటువంటి పాటలు. అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, పల్లమ్మెగో పిల్ల నేరియాలో, నిన్ను పెళ్ళాడుతారాగ నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నెరేడి పళ్ళు నేరియాలో. నీ మీద బొట్టేసి నేరియాలో, నిజము చెప్పుతున్న నేరియాలో, నీ మీద బొట్టేసి నేరియాలో, నిజము చెప్పుతున్న నేరియాలో, నన్ను నమ్మటలను నేరియాలో, జన నమ్మవేవో పిల్ల నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, తల్లల్ల పొలముంది నేరియాలో, అల్లా సౌడు భూమి నేరియాలో, తల్లల్ల పొలముంది నేరియాలో, అది తెల్ల సౌడు భూమి నేరియాలో, తల్లల్ల పొలమమ్మి నేరియాలో, నీకు తాలిబొట్టు దత్తాను నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నెరేడి పళ్ళు నేరియాలో, అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నెరేడి పళ్ళు నేరియాలో. అరయర్ర చీర కట్టుకొని, బలయర్ర చీర కట్టుకొని, అరయర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నీవెవరమ్మా, నీ ఊరు పేరేంటి, నీ పేరేమిటమ్మ, ఓ బామ నా సత్యభామ, ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నీవెవరమ్మా, నీ ఊరు పేరేంటి, నీ పేరేమిటమ్మ, ఓ బామ నా సత్యభామ. పున్నాపు ఎన్నేలా వలలో పూసి కాయంగా, అమాస ఎన్నేలా వలలో ఆగి కాయంగా, పున్నాపు ఎన్నేలా వలలో పూసి కాయంగా, అమాస ఎన్నేలా వలలో ఆగి కాయంగా, బీరకాయల వలలో పోసి రమ్మాని పిలిచింది వలలో రంభా దొరసాని, పున్నాపు ఎన్నేలా వలలో పూసి కాయంగా, అమాస ఎన్నేలా వలలో ఆడి కాయంగా. జాజిరి జాజిరి జాజిరే బోయమ్మ, జాజిరాటాలాడుదామే రాదమ్మ, అరే జాజిరి జాజిరి జాజిరే బోయమ్మ, జాజిరాటాలాడుదామే రాదమ్మ, జతగా నువ్వు నేను కలిసి ఓయమ్మ, కామునాటాలాడుదామే రాదమ్మ, జతగా నువ్వు నేను కలిసి ఓయమ్మ, కామునాటాలాడుదామే రాదమ్మ, జాజిరి జాజిరి జాజిరే ఓయమ్మ, జాజిరాటాలాడుదామే రాదమ్మ. ఏది మాత్రం పాటలు కొడుక, గిటువంటి పాటలు వాడినాక దేశాలలో పట్టుకొడిపోకపోతే ఉంచుతారు కొడుక. ఏం ఉప్పు సాంగులు కొడుక, ఇక దేశ పోలు ఏమనుకున్నారే మరి పాటలన్నీ ఇని సంతోషపడ్డారు. అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చింది బిడ్డ, మంచిగా వాడిన కొడుకు. భలే ఇక మాత్రం పాట ఉన్న కొడుక, పెద్ద పెళ్లి అనే బాపది వాయిన చూసిన ఇక మాత్రం పాట కాదు బిడ్డ. అవును బాబు. మరి అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ తెలంగాణ ఉద్యమం పాత్ర ఏంటిది అనుకోవచ్చు బిడ్డ మేము? తెలంగాణ ఉద్యమంలో నేను కూడా నా పాత్ర కూడా రాతి బొమ్మల్లో పాట. అదిగదిగో తెలంగాణ సమరబేరి మోగే అన్నలార రండి, దగా పడ్డ బతుకులకై దండుగా దిలినాదో తమ్ములార రండి, 69 నుండి 2010 వరకు దళారుల పాలనలో నలుగుతుంది తెలంగాణ. అదిగదిగో అదిగదిగో. ఆ పాట చాలా మంది స్టేజ్ మీద వాడేది, నేను క్యాసెట్ లో వాడిన ఒక్క ఊపు ఊపింది ఆ పాట. ఏ స్టేజ్ మీద, తెలంగాణ స్టేజ్ల మీద ఏ స్టేజ్ మీద వాడేది. చాలా మంది కళాకారులు బాగా అంటే బాగా నడిచింది. రాతి బొమ్మల్లో కొలువైన అబ్బా కొడుకు, అది ఏం పాట బిడ్డ, ఏం పాట. ఎవరు మన పెద్ద మనిషి వాడిన అది రాసింది కాదు బిడ్డ, మిట్టపల్లి సురేందర్ గొప్ప కళాకారుడు. దీనికి అది పెద్ద అవార్డు కూడా వచ్చింది. అవునవును, అవార్డు వచ్చింది. కొడుక ఒక్కసారి పాట పోనిపోతే బిడ్డ మళ్ళా పానమంతా అవసిపోతుంది బిడ్డ పాటించే ఆటల. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా,
నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తెలిసుంటే చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి దీవాగవున్నాను. తొలుసూరు కొడుకని ఈశ్వరా, తొలుసూరు కొడుకని ఈశ్వరాని పేరు పెట్టుకుంటి శంకరా. అందుకే వేశావై శిక్షను, పూలు రాలిన చెట్టుల నా జన్మను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి మడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను, దీపమారానియక పడిగా పులున్నాను. కళ్ళల్లో వేకువా దీవననుకున్నాను, కడుపులో పేగును కోస్తవనుకోలేదు. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న చీమైన కుట్టదుర శంకరా. నీ సతికి గణపతిని ఇచ్చావయ్యా, మా శ్రీకాంతు పై మతి ఏమైందయ్యా. ఏం పాట బిడ్డ ఇది, కంటతరి పెట్టించే పాట ఉన్నాయి. ఇది కొద్ది మంది ఏడిసిరా బిడ్డ ఈ పాట ఇంటే. అవు కొడుకా అనిలు, మరి సినిమాలలో కూడా పాటలు బాగానే పాడినమాట కదా బిడ్డ. అవును బాపు, సినిమాలో వాడిన పెళ్లి పుస్తకం 2016లో వచ్చింది, శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్షన్ లో. అదొక పాట. పిల్లాని సోకు సుత్తాంటే ఏదో అయితాందే, సన్నాన్ని నడుము సిక్కింది సగము మొత్తంగా నన్నే కోస్తాందే. ఈ యొక్క పాట. అదేవిధంగా మరొకటి వీడు చాలా వరస్ట్ అని నందన్ గౌడ్ అని హైదరాబాద్ ఉంటాడు అన్నయ్య, ఆయన సినిమాలో కూడా గల్గల్ సప్పుల ట్యూన్ లా అదొకటి వాడిన. ఇంకొకటి సినిమా బిక్కు రాతోడు అంటే అప్పగింతల సాంగ్, ఇప్పుడు పెళ్లిళ్ళ అప్పగింతల సాంగ్, అదొకటి వాడిన. 3 సినిమాలు. అవు కొడుక ఇది సినిమాలలో పాటలు పాడుతీవి. బాపు ఏదో ఈ పల్లెలల్లా ఇటు అటు మొన్న కొత్తగా వచ్చిన పొల్లగాళ్ళు 1-2 పాటలు పాడి ఏడుకో పోయి ఏ రూపాయలు సంపాదించుకొని బంగ్లాల భవంతులలో ఉంటారు హైదరాబాద్ కొంట. అవును బాబు. మరి గిన్ని వేల పాటలు పాడుతీవి కొడుక, కానరాని రాజ్యం పోయి దేశాలు పోయి పాడుతీవి, సినిమాలలో పాడుతీవి, భక్తి పాటలు పాడుతీవి. ఇన్ని పాటలు గిన్నేళ్ళ నుంచి నువ్వు ఈ పాటలు పాడుకుంటున్నావు. గిన్నె ఎందుకు నువ్వు బిడ్డ? నీకు ఏ పెద్ద హైదరాబాద్ మొక్కన పెద్ద పెద్ద బంగ్లాలు ఉండాలనే ఆలోచన రాలేదు బిడ్డ నీకు? అవును బాబు, పట్టణంలో పోయి ఇప్పుడు 1-2 పాటలు వాడిన వాళ్ళు అలా పోతురు, ఆడ పాడుతురు అంటారు. అప్పుడు మేము పాడినప్పుడు క్యాసెట్ తర్వాత సీడీ తర్వాత యూట్యూబ్. నేను క్యాసెట్ నుంచి సీడీకి వచ్చే వరకు నాకు మ్యారేజ్ అయింది. సీడీ నుంచి ఇప్పుడు యూట్యూబ్కి వచ్చే వరకు నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. అప్పుడు పోవాలని ఉండే, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల చిన్న పిల్లలు కాబట్టి అదొకటి మిస్టేక్ అయితే ఒకటి. రెండోది మనం మనసులో ప్రజల మనసులు ఉంటే సరిపోతుంది. పాటలు పాటలు ఇప్పటికీ కొన్ని ఏళ్ళైనా కూడా విన్నోళ్ళు అబ్బా అనిల్ అన్న పాడిండు అని అంటారు. అది చాలా నాకు డబ్బు మీరు ఏనాడు కూడా పైసలు ఆశించలే బిడ్డ, ప్రజల కోసం బతికిర్రు, పాట కోసం ప్రజల కోసమే పాటలు పాడుతున్నారు. ఇంకా ఉన్న రోజులు కూడా ప్రజల కోసమే పాడతా బాబు, అందులో ఎటువంటి మార్పు లేదు. అవు బిడ్డ, 1-2 పాటలు పాడిన కళాకారులే ఈ రోజులలో ఏ పెద్ద మేమే చేసినామని జబ్బలు జరుచుకుంటారు. మరి ఇన్నేళ్ల నుంచి నువ్వు పాటలు పాడతాను బిడ్డ. ఇప్పుడు వెనకట రీల్ కాసెట్లు ఉండే, ఆ కాసెట్ కాడికెళ్ళ కాసెట్ డబ్బాల మీద కూడా నీ బొమ్మలు కనబడేది, అప్పటి నుంచి పాటలు ఉన్నాయి. మరి ఇప్పటి కళాకారులకు ఏం చెప్దాం అనుకుంటాను? లేకపోతే నువ్వు డబ్బు సంపాదించుకుందని ఆలోచన నీకు ఎందుకు రాలే? అసలు డబ్బుదే ఉన్నది బాబు, ప్రజల మనసులలో ఉంటే చాలు. నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పాడిన పాటలు ఎక్కువ
ప్రజలు నన్ను గుర్తుపట్టిరు, అదే సంతోషపడ్డా. ముఖ్యంగా ఏంటంటే నాతో ఒక 18-20 మంది కళాకారులు, పాటలు పాడే కోరసిస్టులు కావచ్చు, డాన్సర్ కావచ్చు, ఇలాంటి డోలకిస్తూ 20 ఏళ్ళ నుంచి నాతో ఉంటుంది సతీష్ అని. 20 ఏళ్ళ నుంచి నాతోనే వాయిస్తాను. సరే తన పని తను చేసుకుంటా నాకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కొంత నేను డబ్బు సాయం చేసినట్టు, నాకేదో 10-12 మంది 20 మంది బతికినట్టే అనే ఆలోచనతోని హైదరాబాద్ కు పోవచ్చు, పోకపోవచ్చు, పోయినా ఆడు ఉండొచ్చు, మనం అంత ఉన్నది. కానీ అప్పుడు ఫ్యామిలీ పరిస్థితులను బట్టి క్యాసెట్ రంగం నుంచి చెప్పిన కదా, క్యాసెట్ నుంచి సిడి నుంచి యూట్యూబ్. అప్పుడు ఏంది, క్యాసెట్ లో పాడితే ఫస్ట్ పాట మొదలు పెడితే పాట అయిపోయేదాకా పాట మొత్తం పాడాలి. మధ్యలో కోరస్ పోయినా, తబలా పోయినా, డప్పు పోయినా, గజ్జ పోయినా, నవ్వినా, తువ్వినా, దగ్గిన పాట మళ్ళీ ఫస్ట్ కంచి మొదటి నుంచి మొదలు పెట్టే. ఇప్పుడు ఏమున్నాయి, అంత కంప్యూటర్, దగ్గిత తీసేయచ్చు, మళ్ళా పల్లవి పోతే మళ్ళా వాడచ్చు, చరణం పోతే మళ్ళా వాడచ్చు, ఏదైనా లైన్ తక్కువ అయినా కూడా మళ్ళా వాడచ్చు, కత్తిరించి కాకపోతే ఇప్పటి వాళ్ళకు కష్టం విలువ తక్కువ. ఇప్పుడు మీరు అన్నారు బాపు, ఏమన్నారు, ఒక్క పాట 2 పాటలకే హైలైట్ అయ్యిండ్రు. ఆటో ట్యూన్లు వచ్చినాయి అంటే పాడతా అంటే ఆ ఆటో ట్యూన్ కొద్దిగా నేను జిర్రవైనా కూడా దాన్ని సెడి చేస్తాను, అదే కలుపుకుంటది. ఇప్పుడు ఉన్నది మాపు లేదు. అప్పుడు కష్టపడేది 1-2 గంటలు వాడేది, ఒక్కొక్క పాట 4 గంటలు వాడిన చరిత్ర ఉన్నది. 4 గంటలు కష్టపడ్డారు. పదం రైటరు ఆలోచన ప్రకారం రైటర్ ఎంత గొప్పగా వాడాలని కోరుకుంటాడో ఆయన తగ్గట్టు పాడితేనే సింగర్. ఇప్పుడు రాసిన వ్యక్తి నేను అనుకున్నా నువ్వు ఇట్లా వాడాలి బాపు అంటే నువ్వు అట్లా వాడదాకా నేను వాడించుకోవాలి, అప్పుడు నేను రైటర్. చాలా మంది రైటర్, మల్లిక్ తేజ, మైపాలు, బుర్ర సతీష్, బుర్ర నటరాజు, తుమ్మనపల్లి రాజు, పొద్దుపొడు శంకరు, మైపాలు, ఇలాంటి చాలా మంది, అవధూత లక్ష్మణ్, మధ్యవేన్ శ్రీనివాసు, వీళ్ళందరూ ఏంటంటే నేను వాడే పాట ఖచ్చితంగా అనిల్ వాడాలనుకున్నప్పుడు వాళ్ళకు తగ్గట్టు పాడించుకునేది. కష్టమో నష్టమో అప్పుడు పడ్డం, ఇప్పుడు కూడా పడుతూనే ఉండా కష్టం. ఎందుకంటే మనం పాట బతికిచ్చింది, పాట ఈ రోజు బువ్వ పెట్టింది, నిలిపింది, ఓ స్థాయికి తీసుకొచ్చింది, ఒక మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పేరు కోసమన్నా నేను కష్టపడాలి. ఇప్పటి వాళ్ళకు సరే కొన్ని అదృష్టం కూడా కలిసి వచ్చినాయి అంటారుగా, ఆ అదృష్టం కూడా కలిసి వచ్చింది వాళ్ళకు. కష్టపడాలి నేను చెప్పేటోళ్ళు ఇప్పటి వాళ్ళకి ఏంటంటే కష్టపడు అదృష్టం ఉంటే ఇంకా ఉన్నత స్థాయికి పోవచ్చు. అప్పుడు మీ పాటలలో మంచి అర్థాలు ఉండేది బిడ్డ. ఇప్పుడు డిమ్కు డిమ్ కానీ పెద్ద పెద్ద బాక్సులు పెట్టుకొని డీజేలు పెట్టుకొని వెనకట్టు ఉండేనా బిడ్డ? అప్పుడు మైకులలో పాట ఎత్తే ఎంత గమ్మత్ అనిపించేది బిడ్డ. గొంతైన పడేది. ఇప్పుడు గొంతు తక్కువ బిడ్డ, గొంతు ఎక్కువ, డిమ్కు డిమ్కు డమ్కు డమ్కులు ఎక్కువ. ఇంకా బాపు ఇంకా చెప్పు. ఇక ఏం చెప్పాలి కొడుక, నువ్వు బిడ్డ షానుద్రకు దొరికిన కొడుక. నా జనాలు కూడా ఎప్పుడు వాటి కత్తమే అనిల్ కుమార్ అన్నారు. ఇవాళ జనాల కోరిక నెరవేరింది, నాది కూడా నెరవేరింది బిడ్డ. థ్యాంక్ యూ బాపు. మంచి పల్లె వాతావరణంలో ఇలాంటి పరిస్థితులలో నన్ను తీసుకొచ్చి కూర్చుండబెట్టినందుకు చాలా సంతోషం బిడ్డ. నీకు ప్రత్యేక ధన్యవాదాలు బిడ్డ. ఎందుకంటే నువ్వు దొరుకుడు మాకు అదృష్టం బాపు. ఒక్కచేదన్న జానపదం కొడుక, మంచిది, మంచి పాట, నాకు నచ్చిన పాట. మా గురువు మురళి మధు గారు రాసిన అనాథ బాలల గీతం నాకు బాగా ఇష్టమైన పాట. మావన్ కూడా బాగా ఇష్టం, తన కోసమే వాడాలి. మా గురువు గారు మురళి మధు గారు రాసినటువంటి పాట నాకు బాగా పేరు తెచ్చిన పాట, అనాథ బాలల గీతం. తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయినా మేం భారతీయులం, అయ్యా వలే నీ అనాథలం. తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం. నమ్మిచ్చిన అయ్య గొంతెట్లా గోసిందో, 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో. నమ్మిచ్చిన అయ్య గొంతెట్లా గోసిందో, 10 నెలలు నా తల్లి నన్నెట్ల మోసిందో. ఆనాటి ఆకుంటి కరుణుండి గనలేదా, ఆనాటి ఆకుంటి కరుణుండి గనలేదా, నవ్వుతారెందుకు ఆ కథ వినలేదా. తెగిపడ్డా నింగి చుక్కలం, చెత్తకుండి కాడి కుక్కలం, తెగిపడ్డా నింగి చుక్కలం,
చెత్తకుండి కాడి కుక్కలం. ఇస్తరాకుల ఉన్న ఎంగిలి మెతుకులు అయ్యబయబడాని ఎక్కిరియబట్టే రందిలేని మంది రచ్చబండ కాడ కాకులై కళ్ళల్ల నన్ను బడవబట్టే మూడు తాళ బ్రహ్మ గీతట్లా గీసిండో మూడు తాళ బ్రహ్మ గీతట్లా గీసిండో నీతి లేని మనిషి రాతిట్లా రాసిండో తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం. తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం. తల్లి ఒడిలో ఊగలేదు తల్లి రొమ్ము పాలు తాగలేదు గుగ్గు బువ్వ తినలేదు అవ్వ చెయ్యి బట్టి నడవలేదు కళ్ళు తెరవని నన్ను కరుమాకు వదిలేసి మరుమంగా నీ పీడ వదిలించినావే పేరు పెట్టిన తల్లి పేరు పెట్టకపాయే జన్మానిచ్చిన తండ్రి కూడు పెట్టకపాయే ఓ తల్లి పారయ్య మనసట్లా వచ్చిందే ఓ తల్లి పారయ్య మనసట్లా వచ్చిందే నా తల్లి పారయ్య మనసట్లా వచ్చిందే పుట్టినప్పుడే నన్ను చంపుండే బాగుండే తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం. తెగిపడ్డా నింగి చుక్కలం చెత్తకుండి కాడి కుక్కలం. అయినా మే భారతీయులం అయినా మీ భారతీయులం. అయ్యా అవ్వలేని అనాథలం అయ్యా అవ్వలేని అనాథలం. అయ్యా అవ్వలేని అనాథలం. బాపు బాపు కొడుకా ఏం పాట వాడినవు బిడ్డ, ఎక్కడికో పట్టకపోయినావు కాదు బిడ్డ. ఖాళీ అంతా నాది ఏడుకో పోయింది ఆ పాటింటే. పాట అట్లున్నది అట్లా. ఏం పాట వాడినవు బిడ్డ, భలే పాట వాడినవు కొడుక. బాబు సెలవు నాకు మరొకసారి ప్రేక్షకులందరికీ మల్లేష్ తాత ముచ్చట్లు. మల్లేష్ తాత అంటే మల్లేష్ తాత లెక్కనే ఉన్నావు, మంచి పల్లె పాటలు పాడించినావు నాతో కొడుక. మల్లేష్ తాత మల్లేష్ తాత మల్లేష్ తాత కొడుక. మల్లేష్ తాత ముచ్చట్లు మరవద్దు. మల్లేష్ తాత ముచ్చట్ల ఛానల్ను అందరూ చూడాలి, సబ్స్క్రైబ్ చేయాలి. నాలాంటి ఇంకెంతో మంది కళాకారులు, జానపద కళాకారులను వెలికి తీస్తున్నటువంటి మల్లేష్ తాత ముచ్చట్ల ఛానల్ అందరికీ, ప్రేక్షకులందరికీ మరొకసారి మీ వడ్లకొండ అనిల్ కుమార్. థ్యాంక్ యూ తాత. కొడుక పిలవంగానే వచ్చినావు కొడుక. నీ టైం మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు బిడ్డ. నీ అటువంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ మరుగున పడిపోతారు. కొంతమంది ఎన్నో పాటలు ఊర్లలోనే ఉంటారు. ఈ నడవంతర పాటలు వాడేటోళ్ళు అందరూ ఎక్కడో ఉంటారు. కళాకారులందరినీ, పాత కళాకారులందరినీ బయటికి తెచ్చి ప్రపంచానికి తెలియదనే ఉద్దేశం కొద్దే ఏర్పాటు చేసింది ఈ మల్లేష్ తాత ముచ్చట్లు. అవి కొడుక అనిలు, నీకు ప్రత్యేక ధర్నాలు బిడ్డ. పిలవంగానే వచ్చిన కొడుక. నీలాంటి ఎంతో మంది కళాకారులు ఉన్నారు, అందరినీ బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేస్తాం బిడ్డ. అందరికి తెలియజేసే విధంగా చేసే బాధ్యత మా మల్లేష్ తాత ముచ్చట్ల ఛానల్. నీకు నీ బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన పిలవంగానే వచ్చినటువంటి డోలకు సత్తన్న, అబ్బ కొడుక ఏం దెబ్బ కొట్టావు కొడుక సత్తన్న, భలే కొట్టావు బిడ్డ. సత్తన్న నీకు కూడా ప్రత్యేక వందనాలు, దండాలు బిడ్డ. ఇక మరి మళ్ళా కళాకారుని పట్టుకొని ఇక మళ్ళత్త మరి అందరి దాకా ఉందాం. సూత్తనే ఉండుర్రి మన మల్లేష్ తాత ముచ్చట్లు. మల్లేష్ తాత ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ, నన్ను ఆహ్వానించిన మల్లేష్ తాత యూట్యూబ్ సభ్యులందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి జానపద కళలు, అందులో ముఖ్యంగా గాయకులు అందరినీ కూడా, సీనియర్ కళాకారులను అందరినీ పరిచయం చేస్తూ వాళ్ళ పరిస్థితులను, వాళ్ళ స్థితిని అన్నీ కూడా వాళ్ళకు తెలిసిన విధంగా అడిగి వారి మనసులు నొప్పించకుండా మెప్పించి అందరి మన్నలను పొందుతున్నటువంటి మల్లేష్ తాత యూట్యూబ్ ఛానల్ను అందరూ ఆశీర్వదించండి. మీ మంచి మంచి కళాకారులను తీసుకొస్తుంది. ఈ రోజులలో యూట్యూబ్లో పాటల కన్నా వారి అర్థాలు, వారు అడిగే విధానం, ఆ తాత ముచ్చట్లు మీరందరూ ఆశీర్వదిస్తారని యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ కూడా మల్లేష్ తాతకు అందించండి. ఇంకా రాబోయే రోజుల్లో మల్లేష్ తాత యూట్యూబ్ ఛానల్ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పట్ల కొండ థ్యాంక్ యూ.